సో ఎస్క్యూఎల్ బేసిక్లో భాగంగా ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ కమాండ్ గ్రూప్స్ గురించి అయితే చూద్దామండి. అవి ఏంటంటే డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, టీసీఎల్, డిసిఎల్ అనే గ్రూప్స్ అనమాట. ఓకేనా? సో మరి వీడియోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మరి కమాండ్ గ్రూప్స్ అనుకున్నాం కదా. మరి కమాండ్స్ అంటే ఏంటి, కమాండ్స్ ఎందుకు గ్రూప్ చేయాలంటే ఆల్రెడీ మనం అనుకున్నాము ఎస్క్యూఎల్ అనేది డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అయ్యే ఒక క్వెరీ లాంగ్వేజ్ కదా. మరి ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేది ఆ డేటాబేస్ పైన ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా వర్క్ చేస్తాయి అనమాట. సో ఎలా అంటే ఒక కమాండ్ వచ్చేసి డేటా రిట్రైవ్ చేయడానికి, ఒక కమాండ్ వచ్చేసి ఇన్సర్ట్ న్యూ డేటా చేయడానికి, ఒక కమాండ్ వచ్చేసి అప్డేటింగ్ చేయడానికి, ఒకటేమో డిలీట్ చేయడానికి, ఒకటేమో మేనేజ్ చేయడానికి, డేటాబేస్ మేనేజ్ చేయడానికి, ఒకటేమో సెక్యూర్ చేయడానికి డేటాని, ఒకటేమో ట్రాన్సాక్షన్ కంట్రోల్ చేయడానికి. సో ఈ విధంగా ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క టాస్క్ అయితే ఉంటుంది అనమాట. సో మరి ఇలాంటి కమాండ్స్ అన్ని చాలా ఉంటాయి కదా. ఆ కమాండ్స్ని వాటి పర్పస్ బట్టి గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేశారు. అంటే ఒక కమాండ్స్ గ్రూప్ వచ్చేసి అవి స్ట్రక్చర్ని మాడిఫై కానీ చేంజ్ చేసే కమాండ్స్ అనమాట. సో అదన్నీ ఒక గ్రూపు. ఇంకో కమాండ్స్ వచ్చేసి డేటాని మాడిఫై కానీ చేంజెస్ చేసే అనే ఒక గ్రూపు. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ కంట్రోల్ చేసేది ఒక గ్రూపు. అండ్ ఇంకోటి డేటాని సెక్యూర్ చేయాలి కదా, డేటాని కంట్రోల్ చేసడానికి ఒక గ్రూప్. ఓకేనా? ఈ విధంగా గ్రూప్ వైజ్గా డివైడ్ చేస్తారు. సో గ్రూప్ వైజ్గా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఏదైనా కమాండ్ యూజ్ చేసినప్పుడు అది ఏ పర్పస్లో యూజ్ చేస్తున్నాము అని ఈజీగా అర్థమైపోతుంది కదా. అప్పుడు బాగుంటుంది కదా. మనం నేర్చుకోవడానికి కూడా ఒక గ్రూప్ వైజ్గా ఉంటే, ఒక స్ట్రక్చర్ వైజ్గా ఉంటే మనకు ఈజీగా నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అన్ని ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అన్ని ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఈజీగా మనము ఆ పర్మిషన్స్ అనేది అప్లై చేయొచ్చు వాళ్ళకి. అంటే ఇప్పుడు సెక్యూరిటీ సంబంధించిన డేటా కంట్రోల్ సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన కమాండ్స్ అనుకో, అవి ఎవరికి అడ్మిన్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి. అండ్ వ్యూ ఉన్నాయి అనుకోండి, వ్యూ అంటే ఇండివిజువల్ కానీ అనలిటిక్స్ కానీ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఆ పర్మిషన్స్ చేయడానికి కూడా ఆ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉపయోగపడతాయి కదా. సో ఆ విధంగా అనమాట. సో మరి వాటిలోకి వెళ్దాం అసలు ఓకే, మరి ఆ ఎస్క్యూఎల్ కమాండ్ గ్రూప్స్ ఏందో చూద్దామండి. సో మరి ఒక్కొక్క లైన్ చెప్పేసి ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసి అది ఎలా వర్క్ చేస్తో చూద్దాము. ఫస్ట్ అయితే గ్రూప్స్ చూద్దాం. సో ఆ గ్రూప్స్ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి డిడిఎల్ అండి. ఓకేనా? డిడిఎల్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఈ గ్రూప్లో ఉండే కమాండ్స్ ఎగ్జాంపుల్కి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ కూడా ఎలా వర్క్ చేస్తాయంటే డేటాబేస్ కానీ టేబుల్ కానీ ఉంటాయి కదా, వాటి యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ కానీ మాడిఫై చేయడానికి ఈ కమాండ్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. అంటే ఈ డిడిఎల్ కమాండ్స్ వచ్చేసి స్ట్రక్చర్ మీద వర్క్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఏం చేస్తాయి అంటే వర్క్ విత్ డేటా టేబుల్స్. ఏదైతే టేబుల్స్ వర్క్ చేస్తాయి అంటే ఆ టేబుల్స్లోని డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, దీనిలో ఉండే కమాండ్స్ ఇన్సర్ట్, అప్డేట్, డేట్ అనేది ఉపయోగపడతాయి అనమాట. అంటే ఈ డిఎంఎల్ కమాండ్స్ వచ్చేసి డేటా మీద వర్క్ చేస్తాయి. పైనేమో స్ట్రక్చర్ మీద, కిందేమో డేటా మీద వర్క్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ డిక్యూఎల్. సో డిక్యూఎల్ వచ్చేసి డేటా క్వెరీ లాంగ్వేజ్ అండి. యాక్చువల్గా ఇది కాన్సెప్షన్ ఎందుకంటే ఇది అఫీషియల్గా లేదు ఎంఎస్ సర్వర్లో. ఈ దీంట్లో ఉండే ఒకే కమాండ్ సెలెక్ట్ వచ్చేసి డిఎంఎల్లో ఉంటుంది. ఓకేనా? డిఎంఎల్లోనే అఫీషియల్గా ఉంటుంది. కాకపోతే ఈ ఇన్సెట్, అప్డేట్, డిలీట్కి అంటే డేటాని డిలీట్ చేయడం కానీ, అప్డేట్ కానీ వచ్చేస్తాయి అనమాట ఇవి డిఎంఎల్ కమాండ్స్. కాకపోతే సెలెక్ట్ వచ్చేసి ఓన్లీ వ్యూ చేస్తుంది, రీడ్ కానీ వ్యూ కానీ చేస్తుంది, కానీ డేట్ కానీ చేంజెస్ చేయదు అనమాట. కానీ ఇది కూడా డేటా మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇది డిఎంఎల్ కిందనే అఫీషియల్గా ఇస్తారు. కాకపోతే మనం చెప్పేటప్పుడు దాన్ని వేరీ చేసి చూపించాలి కాబట్టి డిక్యూఎల్ అని చెప్తుంది అనమాట. డిక్యూఎల్ వచ్చేసి డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? డేటా క్వెరీ లాంగ్వేజ్ వచ్చేసి డేటాని రీట్రైవ్ చేయడానికి కానీ, ఫిట్ చేయడానికి కానీ ఈ గ్రూప్ అయితే లో ఉండే కమాండ్ అయితే ఉపయోగపడుతుంది. అదొకటి సెలెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. మా ట్రాన్సాక్షన్ అంటే లైక్ ఇప్పుడు మనము ఏటీఎంలో పోయి స్వైప్ చేసాం అనుకోండి, అప్పుడు ఒక స్లిప్ వస్తుంది, దాంట్లో ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ డిపాజిట్ చేసిన ఒక ట్రాన్సాక్షన్ ఐడి. ఇది అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా వర్క్ చేస్తుంటే సిస్టమ్స్ అనేది ఒక ట్రాన్సాక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తాయి కదా. సో ఆ ట్రాన్సాక్షన్స్ని ఈ టీసీఎల్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా? వేటితోని, ఏ కమాండ్స్తోని, బిగిన్ ట్రాన్సాక్షన్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్స్తోని అవి కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఒక డేటా ఉందనుకోండి, ఆ డేటా అది ఒక టేబుల్స్ ఉన్నాయి, కొన్ని టేబుల్స్, ఒక శాలరీ టేబుల్ ఉంది, ఒక నార్మల్ టేబుల్ ఉంది. ఒక శాలరీ టేబుల్కి కొందరికి పర్మిషన్ ఇవ్వాలి,
ఈ ఈ వేరే టేబుల్ ఉందనుకోండి, వీళ్ళకి పర్మిషన్ అందరికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కొక్క సెక్యూరిటీ పర్పస్‌లో ఏది ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి ఉంటది కదా! మరి ఏది పడితే అది ఇచ్చేస్తామనుకోండి సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతది కదా! అట్లా అని చెప్పేసి యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వడానికి డేటా కంట్రోల్ కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఈ కమాండ్స్ అనేది ఈ డీసీఎల్‌లోకి డేటా కంట్రోల్ లాంగ్వేజ్‌లోకి వస్తాయన్నమాట. ఆ గ్రూప్‌లోకి వస్తాయి. సో, అవి వచ్చేసి కమాండ్స్ వచ్చి గ్రాంట్ గాని, రివోక్ గాని, డినై గాని. అంటే గ్రాంట్ పర్మిషన్ ఇస్తది. ఏ వీటికి వీటికి గ్రాంట్ యూజ్ చేసి రివోక్ ఓకే. పర్మిషన్ తీసేయాలంటే రివోక్. హ్మ్. బ్లాక్ చేయాలంటే డినై అనమాట. ఓకే. సో, మరి ఒక్కొక్క గ్రూప్ గురించి ఎస్‌క్యూఎల్‌లోకి ఓపెన్ చేసి ఒక్కొక్కటి చెక్ చేద్దామండి.